రామకృష్ణ గారు నమస్తే సార్. వైఎస్ షర్మిళ గారిని నిన్న అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. చాలా హై డ్రామా నడిచింది. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే షర్మిళ గారిని లేట్గా రికగ్నైజ్ చేసినట్టుగా అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు, లేదా లేని ఇంపార్టెన్స్ని ఇచ్చి హైప్ ఇస్తున్నారు అనుకోవాలా? అంటే ఈ రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి నాకు. మీరు చెప్పండి, అంటే మీకు ఏమైనా థర్డ్ వర్షన్ ఉందేమో వినాలని ఉంది. కార్తీక్ గారు, షర్మిల గారు నిన్న మొన్నటి వరకు ఆమె తెలంగాణ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు, పైగా జగన్మోహన్ రెడ్డి స్వయాన సొంత చెల్లెలు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఒక కుమార్తె. ఇవి ఆమెకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడు షర్మిల గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, ఒక ప్రెసిడెంట్, ఒక రాష్ట్రానికి ఒక జాతీయ పార్టీ తరపున ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక నాయకురాలు, ఒక పెద్ద నాయకురాలని నేను భావిస్తున్నాను. నిన్న షర్మిల గారు చేస్తున్నటువంటి కార్యక్రమం గురించి మనం చెప్పుకోవాలి. షర్మిల గారు ఏ కార్యక్రమం మొదలెట్టారండి? జైలు బరో కార్యక్రమం మొదలెట్టారా? లేకపోతే రాస్తారోకి ఏమైనా ప్రారంభించారా? రైళ్లను ఏమైనా ఆపేయమని చెప్పారా? ఎక్కడ ప్రజా పాలనను స్తంభింపజేయమని చెప్పారా? లేదు కదా. ఆమె ఏ కార్యక్రమం టేకప్ చేసిందండి? నువ్వు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడింది, యువతుల గురించి యువత ఉపాధి ఉద్యోగాల గురించి ప్రశ్నించడానికి ఆమె సెక్రటరియట్గా అసెంబ్లీకో వెళ్ళాలని నిర్ణయం తీసుకునింది. ఇక్కడ ఏంటి, నువ్వు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. నువ్వు అధికారంలోకి రాకమునిపై ఏమన్నావు? నేను ఏటేటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి తీసుకొస్తాను, ఆ డిఎస్సి ద్వారా 20,000 పైచులకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాను, 2,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాను అంటూ హామీలు ఇచ్చి నువ్వు అధికారంలోకి వచ్చావు. ఇది ఎవరు కాదనలేటటువంటి సత్యం. మీరెంత అవునన్నా కాదన్నా ఇది సత్యం, 100% సత్యం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని ఆమె బయట పెడుతోంది. నువ్వేమంటావు? సచివాలయ వ్యవస్థ 2019కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనటువంటి వ్యవస్థ సచివాలయ వ్యవస్థ. నువ్వు కొత్తగా తీసుకొచ్చావు. నీ సచివాలయ ఉద్యోగులని ఎవరికి ఇచ్చావు? నువ్వు చెప్పినటువంటి నీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఇచ్చినామని చెప్పి మీ మంత్రులు అంటున్నారు, మీ ఎమ్మెల్యేలు అంటున్నారు, మీ క్యాడర్ అంటుంది, సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అదే అంటున్నారు. నువ్వు సచివాలయ సిబ్బంది నియమించింది ప్రభుత్వ ఉద్యోగమా నేను ప్రశ్నిస్తున్నది ఆమె. మేము అదే ప్రశ్న వేస్తున్నాం. అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావని తేలిపోయింది. తర్వాత నువ్వు ఇచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయితేనేమి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయితేనేమి, ఇవేవి కూడా యువతను సాటిస్ఫై చేసే విధంగా లేవు. అక్కడ నువ్వు అన్నటువంటి 2,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటి కూడా నువ్వు ఫిలప్ చేయడానికి నువ్వు చర్యలు తీసుకోలేదు. ఆ పోటాపోటీగా నీవు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 2,579 అని ఆమె లెక్క చెప్తుంది. 2,40,000 ఉద్యోగాలు ఎక్కడ? 2,579 ఉద్యోగాలు ఎక్కడండి? కార్తీక్ గారు ఒక్కసారి ఆలోచించండి. 5 సంవత్సరాల కాలం పూర్తి అవుతోంది. ఈ విషయమై ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక గుర్తింపు కలిగినటువంటి పార్టీగా, ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఒక కార్యక్రమాన్ని చేపట్టడము ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చర్య. అది దాన్ని నువ్వు ఎలా ఆపాలి? ఇంత దౌర్జన్యం చేసి ఆపాలా? ఇంత భారీగా పోలీసులను మోహరించాలా? ఇంత భారీగా ఆమెను పైన టార్చర్ పెట్టాలా? ఇవన్నీ కూడా చూసినప్పుడు ఒకవేళ షర్మిల గారిని హైప్ చేసి షర్మిల గారి యొక్క మైలేజ్ పెంచి తద్వారా జగన్మోహన్ రెడ్డి ఏదైనా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడా అని ఒక కోణంలో ఆలోచించినప్పుడు ఇది ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్నటువంటి టామ్ అండ్ జెర్రీ ఫైటా లేకపోతే రియల్ వార్ అనేది ఇక్కడ గమనించుకోవాలి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడైతే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ చాలా నిర్ణయాత్మకంగా కొంచెము స్పీడ్ పెంచింది. అంటే ఏంటి, పాతకాలపులో ఉన్నటువంటి పాత నాయకులందరూ, ఆ నాయకులు ఎవరెవరు మనం చెప్పుకోవడానికి రాజశేఖర రెడ్డి ఆత్మ అని చెప్పుకోబడ్డటువంటి ఒక వ్యక్తి అయితేనేమి, రాయలసీమలో ఉన్నటువంటి అనేక మంది పెద్ద పెద్ద వయసున్న రెడ్లు అయితేనేమి,
ఇటువంటి వాళ్ళందరూ కూడా షర్మిల వెంట నడవడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగానే ఆ మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనైతే మరీ ఓ పెద్ద పెద్ద డ్రామాలు ఆడేశాడు. రాజీనామా చేసేశాడు, షర్మిలకి అన్నాడు, ఎంట పట్టాడు, మళ్ళీ వెంటనే రిటర్న్ బ్యాక్ అయ్యాడు. మరి ఆయన వెళ్ళడం ఎందుకు, రావడం ఎందుకు? ఈ ఒక కోణంలో నేనైతే షర్మిల జగన్మోహన్ రెడ్డిల యొక్క అనుబంధాన్ని నేను శంకిస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళినామంటే అది 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా పార్టీని స్థాపించినటువంటి జయప్రకాష్ నారాయణ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష పార్టీని అధికారంలోకి రానియకుండా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ఎలా ఉపయోగపడిందో ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే లోక్సత్తా పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ చీల్చాడో దాని ప్రభావము మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. అంటే ఇక్కడ ఏంటంటే ఓట్ల చీలిక అన్నది గెలుపోటముల మధ్య దోపూచులాడినప్పుడు కేవలం నేరో ఉంటుంది. 1-2% కూడా మనము ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి కార్తీక్ గారు. అటువంటి సమయం ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పార్టీల వల్ల, ఇటువంటి నాయకుల వల్ల ఎక్కువగా నష్టపోయేది ప్రతిపక్ష పార్టీని అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క విజయావకాశాలు ఎక్కడెక్కడ కొంచెము డ్యామేజ్ కాబడతాయో అక్కడల్లా కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్ అయింది ఈ మధ్యలో. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడైతే మెజారిటీ వస్తుంది అనుకున్నటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు కనిపించట్లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే పుంజుకుంటుందన్నటువంటి ఏరియాలో మాత్రమే ఈమె యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లాలో ఏ పార్టీ ఇప్పుడు ముందంజలో ఉందండి సర్వేల వల్ల? ఒక తెలుగుదేశం పార్టీనే కదా. మరి కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఏ పార్టీ ముందంజలో ఉంది? వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంది. మరి కడప, కర్నూలులో వైఎస్ షర్మిల గారి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? లేదు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఇలాకాలో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ గా ఉంది. మరి అక్కడ ఈమె కార్యక్రమాలు ఏం జరగలేదు. అంటే ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడైతే ఈ సర్వేల రూపంలో ముందుకు దూసుకొని వస్తుందని అంచనా వేస్తున్నారో అటువంటి చోట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాత లీడర్లు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఇంతవరకు పనిచేసినటువంటి బాగా డబ్బు సంపాదించుకున్నటువంటి వాళ్ళు షర్మిల వెంట నడిచి రాజశేఖర రెడ్డి గారి యొక్క సానుభూతి యొక్క దాన్ని జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించడం కోసం రాజశేఖర రెడ్డి సానుభూతిని ఇక్కడ కలుపుతున్నారు వీళ్ళు వైఎస్ షర్మిల రూపంలో. దీన్ని కూడా గమనించుకోవాలనేది నేను అంటున్నటువంటి మాట. ఎందుకంటే షర్మిల గారి యొక్క కార్యక్రమాలను ఒక పార్టీ అధినేత్రిగా మేమెవ్వరూ కూడా అబ్జెక్షన్ చెప్పము. తన పార్టీకి సంబంధించిన పని తను చేసుకోవాల్సిందే. కానీ అది ఏ రూపంలో జరుగుతుందనేదే ఇక్కడ మనం విశ్లేషణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే నువ్వు అన్నపైన వదిలిన బాణమని నువ్వు చెప్పుకున్నప్పుడు ఆ బాణం నీ గురి తప్పకూడదు. ఇంకా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసమే ప్రయత్నం మొదలెట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడైతే ప్రాస్పెక్టివ్ గా ఎక్కడెక్కడైతే ఆయనకు అనుకూలతలు ఉందో ఆ అనుకూలతను తగ్గించే విధంగా ఇక్కడ వైఎస్ షర్మిల గారు పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. నేను అది మాత్రమే చెప్తున్నా. అయినప్పటికీ కూడా ఒక ఆడబిడ్డని, సొంత చెల్లెల్ని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అరెస్ట్ చేయించడము, ఆ విధంగా నిర్బంధించడము ఒక రకంగా నాకు ఎవరు అడ్డొచ్చినా కూడా నేను ఈ విధంగానే ప్రవర్తిస్తాను అని ప్రజలకు ఆయన చెప్పేశాడు. తల్లైనా చెల్లైనా ఈ యొక్క నియంత ముందు, ఈ సైకో ముందు ఎవరైనా ఒకటే. సైకో కళ్ళకు ఎవరు కనపడరండి. సైకో మైండ్లో ఏది ఉంటుందో అదే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అతనికి ముందర ఉన్నది ఒక స్త్రీనా, ఒక లేకపోతే ఒక చిన్నపిల్లవాడా, లేకపోతే ఒక వయసు మళ్ళీ ఉన్నటువంటి ముసలివాడా అని వాడు గమనించాడు. సైకో వాడు ఎదురుగా ఎవరున్నా కూడా వాడు అటాక్ చేయడమే వాడి లక్షణం. అటువంటి కారణంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల గారిని ఆ విధంగా నిర్బంధించడం, ఒక రకంగా ఆమెకు కూడా ఆ విధమైనటువంటి చర్యల వల్ల
ఒక రకమైనటువంటి మైలేజ్ వచ్చిందని కూడా నేను అభిప్రాయపడుతున్నాను కార్తిక్ గారు. చూద్దాం సార్. ఈ టామ్ అండ్ జెర్రీ ఫైట్ మీరు చాలా కరెక్ట్ గా అభివర్ణించారు. ఈ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఎన్ని సిరీస్లుగా వెళ్తుందో, ఇంకా ఎన్ని ఆ, ఆసక్తికరంగా సాగుతుందో. ఎన్నికలు కూడా వస్తున్నాయి కదా, మరి చూద్దాం ఏమవుతుందో. ధన్యవాదాలు సార్.